హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో JDBC ఉపయోగించి జావా అప్లికేషన్ని ఒరకల్ డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలో చూసాము. ఈ వీడియోలో JDBC ద్వారా ఒరకల్ డేటాబేస్లో టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి SQL కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసి పెట్టుకుందాం. తర్వాత స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేయాలి. స్టేట్మెంట్ st=con.create స్టేట్మెంట్. టేబుల్ను క్రియేట్ చేయడానికి మనం ఎగ్జిక్యూట్ అప్డేట్ మెథడ్ను ఉపయోగిస్తాము, ఎందుకంటే టేబుల్ క్రియేషన్ అనేది డేటాబేస్ స్ట్రక్చర్లో మార్పు చేసే ఆపరేషన్. ఇక్కడ కాన్ అనేది డేటాబేస్ కనెక్షన్ ఆబ్జెక్ట్. ఈ కనెక్షన్ ద్వారా స్టేట్మెంట్ ఆబ్జెక్టును క్రియేట్ చేసి SQL క్వెరీస్ను ఎగ్జిక్యూట్ చేస్తాము. తర్వాత ఎగ్జిక్యూట్ అప్డేట్లో క్రియేట్ టేబుల్ క్వెరీను రాయాలి. st.executeUpdate create table student SNO number 3 plus sname varchar 215 plus saddress varchar 215. కోడ్ రాసిన తర్వాత ప్రోగ్రామ్ను రన్ చేయండి. టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయితే ఈ విధంగా మెసేజ్ డిస్ప్లే చేయవచ్చు. system.out.println టేబుల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూడాం. ఓకే, లోడ్ సక్సెస్ఫుల్లీ, కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తే సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్టే. ఇప్పుడు SQL కమాండ్ ప్రాంప్ట్ను ఓపెన్ చేసి టేబుల్ క్రియేట్ అయ్యిందో లేదో వెరిఫై చేద్దాం. డెస్క్ స్టూడెంట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టేబుల్ స్ట్రక్చర్ కనిపిస్తే టేబుల్ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయినట్లే. ఇలా JDBC ఉపయోగించి ఒరకల్ డేటాబేస్లో టేబుల్ను క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్ టేబుల్లో రికార్డ్స్ను ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జావా, JDBC, SQL మరియు ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరిన్ని క్వాలిటీ కాంటెంట్ తీసుకురావడానికి మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.